ఇక స్వేచ్ఛలో చూస్తే స్వేచ్ఛలో ఏం కనపడుతుంది 20 రోజుల్లో నోటిఫికేషను స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్లపై సర్కార్ రీసెర్చ్ 42% అమలుపైన స్టడీ ఎన్నికల ప్రిపరేషన్ స్పీడప్ డెడికేషన్ కమిషన్ రిపోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అట. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాబోయే 15 నుంచి 20 రోజుల్లోపే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమయ్యాయని భావిస్తున్న సర్కార్ జూలైలోపే ఎన్నికలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే మొదట నోటిఫికేషన్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు సర్కారు మౌలిక ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం తెలుస్తోంది. మరోవైపు రిజర్వేషన్లపై ఇప్పటికే సర్కార్ రీసెర్చ్ మొదలుపెట్టింది. గ్రామ స్థాయిలోనే కులగణన రిజర్వేషన్లపై స్టడీ చేస్తున్నది. వార్డుల వారీగా కూడా అధ్యయనం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. 1-2 రోజుల్లో ఈ రిపోర్టు ప్రభుత్వానికి అందించేటువంటి అవకాశము కనబడుతుంది. సో సర్పంచ్ ఎన్నికలకు 20 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుందంట. సో మనం మొదటనే చెప్పినాం, జూన్ చివరి వారంలో జూలై మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలు ఉండేటువంటి ఛాన్స్ ఉందని. సో 20 రోజులు అంటే ఆల్మోస్ట్ ఇక ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది, నెక్స్ట్ జూన్లోనే ఎంట్రీ కాబోతున్నాం కాబట్టి సో ఒక 20 రోజుల్లో మాత్రం సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుకు సంబంధించి. సో ఏ ప్రాంతంలో ఏ రిజర్వేషన్ ఖరారు చేయాలి, 42% బీసీల రిజర్వేషన్లో భాగంగా అమలుపైన స్టడీ చేసి ప్రభుత్వానికి మరి డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదిక ఇస్తే ఆ నివేదిక ఆధారంగా ఇక రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. సో ఎన్నికలకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది కాబట్టి సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులంతా కూడా సిద్ధంగా ఉండాలి. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో మొన్నటి వరకు చాలా లాపర్వైంది, ఇగో ఎన్నిక అగో ఎన్నిక అని చాలా డేట్లు అన్ని పోస్ట్ పోన్లు అయితే వచ్చినాయి కాబట్టి ఈసారి మాత్రం కన్ఫామ్గా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరి ఉండబోతున్నాయి. 20 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి సర్వం సిద్ధంగా అండి అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు మరి ఆయుధాలని సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజాప్రతినిధులను కూడా అలర్ట్ చేస్తూ ఉంది.